హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి పథకంలో భాగంగా అర్హులైనటువంటి పేదవారు ఎవరైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ని, అర్హుల లిస్టుని అయితే విడుదల చేయడం జరిగింది. జిల్లాల వారీగా ఈ యొక్క లిస్టులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క గ్రామ పంచాయతీ లిస్టులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీ లిస్ట్ అనేది విడుదల అయ్యింది. నేను ఇక్కడ మా యొక్క గ్రామ పంచాయతీ లిస్టుని మీకు చూపిస్తూ ఏ విధంగా ఈ లిస్ట్ ఉంటుంది, ఈ లిస్టుని మీరు ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ ఆఫీసర్ దగ్గర నుండి పొందాలి అనే పూర్తి వివరాలను కూడా నేను మీకు అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. నేను ఇక్కడ మీకు ఒక లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పారపల్లి గ్రామ పంచాయతీ ఆఫ్ కోటపల్లి మండల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఇందులో మండల్ నేమ్ ఉంది, గ్రామ పంచాయతీ పేరుంది, అప్లికేషన్ ఐడి ఉంది, అప్లికేషన్ నేమ్ ఉంది, ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్ ఉంది, క్యాస్ట్ ఉంది, రూఫ్ టైప్ ఉంది, వాల్ టైప్ ఉంది. ఈ విధంగా అనేక వివరాలతో ఈ యొక్క లిస్ట్ని అయితే పొందుపరచడం జరిగింది. ఇది ఈ యొక్క పారపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అర్హుల లిస్ట్, ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్లో ఈ యొక్క గ్రామ పంచాయతీకి 126 పేర్లతో కూడినటువంటి లిస్టును అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీపీ కోటపల్లి అని చెప్పేసి మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇది మండల ఆఫీస్ నుండి రిలీజ్ అయినటువంటి లిస్ట్. ఇదే విధంగా మీ యొక్క గ్రామ పంచాయతీ, మీ యొక్క మున్సిపాలిటీలో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకి అప్లికేషన్ చేసుకొని ఉన్నారో, ఈ విధంగా అప్లికేషన్ చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరి యొక్క వివరాలు కూడా ఇలాంటి లిస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క లిస్ట్ని మీరు ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే ప్రస్తుతానికైతే ఇంకా ఆన్లైన్లో అయితే పొందుపరచలేదు. ఈ లిస్ట్ మీకు కావాలి అనుకుంటే గ్రామంలో నివసించే వారైతే మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని ఈ ఫైనల్ లిస్ట్ అనేది అడగండి, వారు మీకు పంపించడం జరుగుతుంది. ఒకవేళ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి వారైతే మీ యొక్క మున్సిపాలిటీ ఆఫీసులో అడగవలసి ఉంటుంది. అక్కడ నుండి మీరు ఈ ఫైనల్ లిస్ట్ అనేది తీసుకోవలసి ఉంటుంది. ఈ లిస్ట్లో ఇంకా ఎవరైనా అర్హులై ఉండి పేర్లు గనక మిస్ అయినట్టయితే మీరు మీ తదితర ఎంపీడీఓ ఆఫీస్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ మండల ప్రజా పరిషత్ అధికారి ఎవరైతే ఉంటారో వారి వద్దకు వెళ్ళి ఒక అప్లికేషన్ ఫామ్ రూపంలో మీ యొక్క కంప్లైంట్ని రేస్ చేయండి. మేము అర్హత కలిగి ఉన్నాము, అయినప్పటికీ కూడా మాకు ఈ ఇందిరమ్మ ఇల్లు ఫైనల్ లిస్ట్లో మా పేరు రాలేదు అని చెప్పేసి మీరు ఒక కంప్లైంట్ అయితే ఇవ్వండి. ఎందుకు అంటే ఫైనల్ లిస్ట్ 1 మాత్రమే ఇది. సెకండ్ ఫైనల్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిస్ అయినటువంటి వారు కంప్లైంట్ చేసినట్టయితే ఆ రెండవ లిస్ట్లో కూడా మీ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఈ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి మీరు లైక్ చేయడం వల్ల వెళ్ళిపోతుంది. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.